అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మా పిల్లోళ్ళు దెబ్బ తగిలి చచ్చిపోయారు. కొడుకు కొట్టుకునేదానికి వీధి రౌడీలు కాదు. అది కాలేజీ తాగేదానికి కూడా కేసు కాదు. ముగ్గురును కొట్టాడు. ఉండు మాట్లాడు. ఇక్కడ తాగారా బీర్లోళ్ళు? నేను గూడూరు గవర్నమెంట్ కాలేజు హాస్టల్లో ఎమర్జెన్సీ అంటే ఏదైనా ఎమర్జెన్సీ పనులు ఉన్నప్పుడు చేస్తున్నాను. యాక్చువల్గా నేను సివిల్ స్టేషన్లో అటెండర్ని. నా పేరు శ్రీనివాసులు. ఇక్కడ రాత్రి గొడవ జరుగుతుందంటే అవుటర్స్ వచ్చేసి కాలేజ్ క్యాంపస్లో మందు తాగుతూ ఉన్నారు. అది ఇప్పటి నుంచో కాదు, ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. మేము వాళ్ళని పంపించటం, మళ్ళీ వాళ్ళు తిరిగి రావటం, ఇలా డైలీ జరుగుతూనే ఉంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళు హాస్టల్ పిల్లకాయల మీద నైట్ హాస్టల్ పిల్లకాయలని పిలిచి కొట్టారు. ఎందుకు కొట్టారని అడిగితే మళ్ళీ తిరిగి పిల్లకాయలని ఇంకొక ఇద్దరిని కొట్టారంట. దాంట్లో పిల్లకాయలందరూ కలిపేసి ఎందుకు కొడుతున్నారని చెప్పేసి వాళ్ళ మీద అడగటం జరిగింది. ఆ తర్వాత అదంతా రాత్రి సమావేశం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు బయట ఉండేసి పిల్లకాయలు ఎవరు బయటికి వేస్తారో వాళ్ళు కొట్టాలని కూడా ప్రయత్నం చేశారు. కానీ పిల్లకాయలు ఎవరు బయటికి పోలేదు. మళ్ళీ ఉదయాన్నే వచ్చి కాలేజీలో నేను హాస్టల్లో ఉండగా వాళ్ళు 8 మంది వచ్చి పిల్లకాయలని కొట్టడానికి లేదా వాళ్ళని అడగటానికని అని అన్నారు. కానీ అతని ఎక్స్ప్రెషను అలా లేదు నా దగ్గర. నాకు అనిపించలేదు అలాగా ఎక్స్ప్రెషను. అతను వచ్చేసి లోపల గేట్ ఓపెన్ చేసి డైరెక్ట్గా లోపలికి వస్తుంటే నువ్వు ఎందుకు వచ్చావంటే నేను అడుగుతుంటే అతను ఏమంటే నేను ఆ అబ్బాయితో మాట్లాడాలి, ఆ పిల్లలు నాకు తెలుసు, మీ కాలేజీలో ఉన్న వాళ్ళమే, మాకు తెలుసు ఇదంతా, నువ్వేం చెప్పడం లేదని చెప్పి నన్ను ఒక విధంగా చెప్పాలంటే చెప్పాడు. ఆ విధంగా చెప్పడం వల్ల నేనేం చేశాను అంటే ఇవన్నీ కుదరదు, బయటికి వెళ్ళిపోండి అని చెప్పేశాను. దానివల్ల ఏంటంటే రాత్రి మేము పోలీసు కానిస్టేబుల్ గారికి ఇద్దరికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మళ్ళీ ఉదయం చూసుకుంటా అన్నారు, కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు. కాబట్టి మేము
కంప్లైంట్ ఇద్ద సారు వచ్చిన తర్వాత ప్రిన్సిపాల్ గారిని హెడ్ ఆఫ్ సెక్షన్ వాళ్ళని సంప్రదించి వాళ్ళ తరపు నుంచి మేము తీసుకొని యాక్షన్ తీసుకొని వాళ్ళ తరపు నుంచి మేము సమాచారం తీసుకొని వాళ్ళకి చెప్పి ఏం జరిగిందని వాళ్ళకి చెప్పి ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలని అనుకుంటున్నాము. కాబట్టి ఈ లోపల ఇవన్నీ మాట్లాడుకుంటే ఈ లోపల మళ్ళీ వీళ్ళు సాయంత్రం మా ఉదయం 8 మంది వచ్చేసి పిల్లకాయలని బయటకు వస్తే కొడతాము, గేట్ బయటకు వస్తే కొడతాము, మీరు అందరూ ఎప్పుడెప్పుడు బయటికి వెళ్తారా అని చూస్తాను అన్నట్టు బెదిరింపులు జరిగాయి వాళ్ళ తరపు నుంచి. కాబట్టి పిల్లకాయలకి బయటికి వెళ్ళి ఎటువంటి ఇబ్బంది జరిగినా ఎవరైతే రాత్రి గొడవ పడ్డారో వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ. అంటే వాళ్ళు చేశారని అనుకుంటాం. ఎందుకంటే రాత్రి ఆ విధంగా అతను వాళ్ళతో గొడవ పెట్టుకున్నాడు. పేర్లు ఐడలేదు. నా పేరు కె సంతోష్ కుమార్. నేను అనంతపురం నుంచి వచ్చాను. ఈ గూడూరు పాలిటెక్నిక్ కాలేజ్లో హాస్టల్లో చదువుతున్నాను. నిన్న ఒక గొడవ జరిగింది. ఆ గొడవలో కొంతమంది ఒక్కరోజు కాకుండా ప్రతిరోజు హాస్టల్లోకి వచ్చేసి అవుటింగ్ హాల్స్ లోపలికి వచ్చి మందు తాగడం అలాంటివన్నీ చేసేసి అలాంటి పనులు చేయడం కాకుండా మరి పిల్లలను కూడా కొడుతున్నారు. అలాంటి కొడుతున్న వల్ల అందరికీ భయం వేస్తుంది. మాకు అవుటింగ్ పోవాలంటే కూడా భయం వేస్తుంది. అందుకని మీరు ఏదో ఒకటి చేయాలని కోరుకుంటున్నాను. ప్రసాద్. నేను గూడూరు పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్నాను. మైనింగ్ బ్రాంచ్ ఫస్ట్ ఇయర్. ఈ విధంగా బయట వాళ్ళందరూ మా కాలేజీలోకి వచ్చేసి తాగుతా రచ్చలు చేస్తా గొడవ పడుతూ ఉన్నారు. ఇప్పుడు మాకు అసలు నిన్న వచ్చి కొట్టారు కూడా. కొట్టి ఎందుకు కొట్టారని పోయి అడిగేదానికి పోతా అంటే మళ్ళీ వచ్చి కొట్టారు. నీ అబ్బా పువ్వు ఏమైనా పిలుచుకుంటావు పిలుచుకో అది ఇది అని చెప్పారు. మళ్ళీ మార్నింగ్ వచ్చి మళ్ళీ మాకే ఇచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు. అయితే ఇలాగైతే మేము ఎలా చదువుకోవాలి? ఇక్కడ ప్రతిరోజు వచ్చి ఇక్కడ తాగుతున్నారు, కాలేజీలోకి వస్తున్నారు, అందరిని కొడుతున్నారు. ఈ విధంగా ఉంటే మేము కాలేజీలో చదువుకోము. ఈ వాళ్ళంతా మొత్తం లోకల్ అంతా ఈ గూడూరు అంతా అట్టే ఉంది. మా కాలేజీ పద్దన వచ్చి వార్నింగ్ ఇచ్చి ఈ అవ్వ పువ్వు ఎవరిని పిలుచుకుంటారు పిలుచుకోండి, బయటకు వచ్చే రోడ్లో పండ పెడతాం నరుకుతాం అంటున్నారు. నాది అనంతపురం నేటివ్ ప్లేస్. నేను ఇక్కడ అక్కడి నుంచి చదువుకొని పాలిటెక్నిక్ కాలేజీకి వచ్చినాను. ఇక్కడ మైనింగ్ చేస్తున్నా. బయట నుంచి అవుటర్స్ వచ్చి కాలేజీలోకి వచ్చి పిల్లల్ని కొట్టేది అట్లా చేస్తున్నారు. వాళ్ళు డ్రింక్ చేసేది వచ్చి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరినీ కొడదామని చూస్తున్నారన్న. మేమందరం నుంచి చదివేకి వచ్చింటే మమ్మల్ని ఇట్లా కొడుతుంటే మేము ఏం చేద్దాంనా? మళ్ళీ మార్నింగ్ కూడా వచ్చి మొగలు అయితే రంటరా చూసుకుందామని ఇట్లా అంటున్నారు. మేమేం చేయాలో మాకు తెలియట్లేదు. మావాడినే కొట్టిండేది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్, వీడు మావాడే ఫ్రెండ్. పాపం వాడు మాత్రం ఏం చేస్తాడన్నా? వాళ్ళు చూస్తే లోకాలు, మేము ఎక్కడో లాంగ్ నుంచి వచ్చిండే వాళ్ళు మేమేం చేస్తామన్నా? తాగేసి వచ్చి కొడితే సరే అన్న అని చెప్పి వెళ్తుంటే మళ్ళీ వెనక్కి పిలిచి కొట్టారన్న. ఎవరినన్నా పిలుచుకొచ్చుకోవాలని అబ్బా అది ఇది అని మమ్మల్ని తిట్టారన్న. మేము వచ్చి అప్పుడు బీర్ బాటిల్ తీసుకొచ్చి మమ్మల్ని బెదిరించారు. మేము అప్పుడు వెళ్ళి అన్నోళ్ళకి చెప్తే అన్నోళ్ళు అందరూ వచ్చి అడిగారు. మాట్లాడేదానికి వస్తే మా సీనియర్స్ వాళ్ళు కూడా మీరేంద్ర అడిగేది మీ అబ్బా అది ఇది అని తిట్టారు. తిట్టి మాట్లాడుతుండగానే కొట్టారు మా సీనియర్స్ని. దానికని చెప్పి మేము అన్నోళ్ళు అందరూ కలిసి మళ్ళీ వాళ్ళు అడిగారు, పోలీసు వాళ్ళు అందరూ పిలిచారు. అప్పుడు మా వార్డెన్ అన్న వచ్చాడు. తర్వాత నుంచి అంతా వార్డెన్ అన్నకి తెలుసు ఏం జరిగిందో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.